అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి త్వరలోనే జాతీయ సమాచార విధానాన్ని తీసుకురానున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. ఢిల్లీలో రాష్ట్రాల సమాచార మంత్రుల సదస్సులో పాల్గొన్న వెంకయ్య అన్ని రంగాలకు ఓ విధానం ఉన్నా సమాచార శాఖలో ఆ లోటును భర్తీ చేసేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. దీనిపై త్వరలోనే అధికారులు కార్యాచరణ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. సినిమాల నిర్మాణాలకు చక్కని వసతులు కల్పించే రాష్ట్రాలకు ₹1,00,00,000 నగదు బహుమతిని కూడా అందజేయనున్నట్లు వెంకయ్య తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు కావస్తున్నా సమాచార శాఖకు ప్రత్యేక విధానం తీసుకురాలేకపోయారని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో సమాజ రేడియో స్టేషన్ల ఏర్పాటుకు సబ్సిడీని 75% నుంచి 90%కి పెంచుతున్నట్లు తెలిపిన వెంకయ్య ఆ ప్రాంతాలకు ప్రత్యేక దూరదర్శన్ ఛానల్ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సంప్రదించి త్వరలో ఒక నూతన సమాచార విధానాన్ని రూపొందించబోతోంది. ఎందుకంటే దేశంలో అన్ని రంగాల్లో విధానపరమైన వ్యవస్థలున్నాయి. కానీ ఈ సూచన మరియు ప్రసారణ మంత్రిత్వ శాఖలో అలాంటి విధానం మన లేకపోవడం లోటుగా ఉంది. అందుకని ఆ దిశలో ముందుకు వెళ్లాలని నేను అధికారులకు సూచించాను. రెండవది ₹1,00,00,000 ఏదైతే ఆ చలనచిత్ర పరిశ్రమ యొక్క నిర్మాణానికి అనుకూలంగా ఉండే వాతావరణాన్ని కల్పిస్తుందో, వస్తువులు కల్పిస్తుందో ఆ రాష్ట్రానికి గుర్తింపు పత్రంతో పాటు ప్రశంసా పత్రంతో పాటు ₹1,00,00,000 నగదు కూడా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.